సభా సరస్వతికి నమస్సులు. భాషా సాహిత్యాలు అని ఒక మాట తీసుకుంటే భాషని గురించి నేను ఎప్పుడూ మాట్లాడాలనే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. సాహిత్య విమర్శ గురించి, సాహిత్య విద్య గురించి మాట్లాడే ప్రయత్నం చేశాను. సరే, సాహిత్యం అంటే భాష ప్రయోగాన్ని బట్టి సాహిత్యం అవుతుంది, అది సాహిత్య విద్య అవుతుంది. కాబట్టి మొదటిసారి అసలు ఆలంకారికులు ఏమైనా భాష గురించి మాట్లాడారా అంటే వాళ్ళు మాట్లాడింది భాష గురించే కదా సార్ అని అంటాం. కానీ ఆధునికులు చెబుతున్నటువంటి శైలీపరమైనటువంటి దృష్టితో వాళ్ళు ఏమైనా మాట్లాడారా అని నేను చెప్పదలుచుకున్నది. భాష గురించే అభిధైనా, లక్షణైనా, వ్యంజనైనా, అలంకారాల యొక్క ఇన్ని అలంకారాలు ఉన్నాయి, ఇన్ని ఫిగర్ ఆఫ్ స్పీచెసే కదా, వక్రోక్తైనా, రీతైనా, ఇవన్నీ కూడా భాష గురించి మాట్లాడేవి. కానీ ఆధునిక భాషాశాస్త్రం యొక్క ప్రభావం మనకు అర్థమైన తర్వాత, స్టైలిస్టిక్స్ అనే ఒక మాధ్యమం మనకు తెలిసిన తర్వాత, ఆలంకారికులు శైలి గురించి ఏమన్నా మాట్లాడారా, వాక్యం గురించి ఏమన్నా మాట్లాడారా అని ఒక చిన్న ఆలోచన చేయడానికి చేసిన ప్రయత్నం మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. నేను చాలా పరిమితమైనటువంటి దృష్టితో మాట్లాడుతున్నాను. శైలీ శాస్త్రం రెండు ప్రధాన చర్చలు చేస్తుంది. ఒకటి విషయాన్ని విమర్శించటం భాష ఆధారంగా, రెండు నిర్మాణం ఆధారంగా విధాన విమర్శ చేయటం. ఈ రెండు పనులు చేస్తుంది. విధాన విమర్శ చేసే సందర్భంలో, రూపానికి సంబంధించిన అంశాలని చర్చించే సందర్భంలో అలంకార శాస్త్రం ఇతివృత్త నిర్మాణం కావచ్చు, కావ్య నిర్మాణం కావచ్చు, ప్రక్రియా వైవిధ్యాన్ని గురించి చెప్పే సందర్భాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మాణపరమైనటువంటి దృష్టితో ఆలంకారికులు చేసిన శైలీ చింతనగా అర్థం చేసుకుంటే అది ఒక పార్శ్వం. రెండవది భాషా ప్రయోగం. అట్లాగే ఇక్కడ మూడు అంశాలు ఉన్నాయి. భాషా ప్రయోగం చేసేవాళ్ళు ఆలంకారికులు, కళాతాత్వికులు. అందరూ భాషనే ఉపయోగిస్తారు. అయితే వాళ్ళు చేసేటటువంటి పనిలో ఏ రకమైనటువంటి అంశాలని చెప్తున్నారు అన్నప్పుడు ఆలంకారికులు జాకోబ్సన్ అన్నట్టు వెర్బల్ స్ట్రక్చర్ దగ్గరనే ఆగిపోయినారు. పద సంయోజన గురించి మాత్రమే ఎక్కువ మాట్లాడారు. అందుకనే శయ్య అని మాట్లాడినప్పుడైనా సరే, రీతి అని మాట్లాడినప్పుడైనా సరే, విశిష్టమైన పదరచన, విశిష్టమైన పదముల కూర్పు అన్న అర్థంలోనే వాళ్ళు మాట్లాడినట్టుగా మనకు తెలుస్తుంది. కానీ వాక్యం అన్న అర్థంలో మనకు మాట్లాడినట్టుగా కనిపించదు. శైలీ శాస్త్రం ప్రధానంగా వాక్య నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చ చేస్తుంది. ఇది నేను గుర్తించినటువంటి ఒక అంశం. రెండవది, కీలకోపన్యాస అనంతరం జరిగినటువంటి చర్చల్లో ప్రాంతీయ మాండలికం అనే ఒక అంశం చర్చలోకి వస్తుంది. నాట్యశాస్త్రం ఎవరికి ఏ రకమైనటువంటి భాషా ప్రయోగం చేయాలి అని చెప్పినప్పుడు, ఎవరెవరికి ఏ రకమైన ప్రాకృతాలు వాడాలి అన్నప్పుడు, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటి ప్రాంతీయ మాండలికానికి దగ్గరగా ఉన్నదా అని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకటి. రెండవది, రీతులు దేశాన్ని బట్టి వైదర్భి, గౌడి, పాంచాలి అని పెట్టాం. అంటే ఆలంకారికులు ఇవాళ మనం కొట్టుకు చేస్తున్నటువంటి తెలుగులో 4 రకాల భాషలున్నాయి, 4 రకాల వైవిధ్యాలున్నాయి, 4 రకాల మాండలికాలు ఉన్నాయి అని అనుకుంటున్నట్టుగా దేశాలని బట్టి అప్పుడే వాళ్ళు చెప్పేశారా? ఇవన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత బుర్రలో తగులుతున్నటువంటి ఆలోచనలు. అంటే రీతి, వక్రోక్తి, గుణాలు, గుణం అనేటటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆలంకారికులు ఎంతో కొంత శైలీ చింతన చేశారు అని చెప్పడానికి ఉదాహరణ. అయితే ఇక్కడ ఇంకో అంశం ఏమిటి అని అంటే, వాళ్ళు పద్య నిర్మాణం, శ్లోక నిర్మాణాన్ని గురించి మాట్లాడారా, వాక్య నిర్మాణాన్ని గురించి మాట్లాడారా? ఇది ఒక అంశం అని తీసుకుంటే, ఎక్కువగా వాళ్ళు చెప్పినటువంటి శైలీపరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా శ్లోకము, పద్య నిర్మాణాలని దృష్టిలో పెట్టుకునే కనిపిస్తాయి. ఆ తరువాతి కాలంలోనే మనకి శైలీపరమైనటువంటి ఇవాళ మనం మాట్లాడుతున్నటువంటి అర్థంలో మనం
చర్చించుకోవడానికి అవకాశం కనిపిస్తుంది ఒకటి. రెండవది, నేను గుర్తించిన ఒక 4-5 అంశాలు మీ ముందు పెట్టి ఇక్కడ నుంచి జరగడానికి ప్రయత్నిస్తాను. నాట్యశాస్త్రం 16-17 అధ్యాయాల్లో మాట్లాడినటువంటి కాకువు ఇవాళ చాలా పని చేస్తుంది. చర్చలో కూడా ఉదయం ఒక ప్రస్తావన వెంటనే అన్నారు, ఆ మాట పలికేటటువంటి విధానాన్ని బట్టి వేరే అర్థం ఇచ్చేసింది అని. కాకువు గురించి మీ దయన ఇట్లున్నారము అని సంజయ రాయబారంలో అన్నామంటే ఆ ఇట్లున్నారము మౌఖిక వ్యవస్థనా లిఖిత వ్యవస్థనా? కాబట్టి ఇక్కడ అరిస్టాటిల్ కానీ సిసిరో కానీ తొలితరం వాళ్ళందరూ కూడా వాగ్వైఖరిని బట్టి సాహిత్య విశ్లేషణను చేయటానికి ప్రయత్నించిన తరం తొలి దశలో ఉన్న వాళ్ళందరూ కూడా. అందుకనే మన వాళ్ళు కానీ ప్రాచ్యులు కానీ పాశ్చాత్యులు కానీ తొలితరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాగ్వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుని శైలీ చింతన చేయటం అనేది కనిపిస్తుంది. అరిస్టాటిల్ అయితే ఒక దగ్గర ఏం స్టేట్మెంట్ ఇస్తాడు శైలి అని అంటే, ఏది గట్టిగా చదవటానికి ప్రయత్నం చేస్తే అనుభూతి కలుగుతుందో అదే శైలి అంటాడు. ఇంకా గొడవే లేదు. గట్టిగా చదివినప్పుడు నీకు ఏ అర్థం ఇస్తుందో అది శైలి అంటాడు. అంటే వాగ్వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మనం వ్యాకరణము, భాషాశాస్త్రము ఇత్యాదులన్నీ అర్థమైన తర్వాత దృశ్యరూపంగా ఉండే నిర్మాణ పద్ధతి ఎట్లా ఉంటుంది అని కూడా వాళ్ళు మాట్లాడారు. ఈ కాకువు, స్వరము, ఉదాత్త అనుదాత్త స్వరితాలు ఎప్పుడు ఎలా మాట్లాడాలి ఇదంతా కూడా నేరేషన్కి సంబంధించి భాషని అభివ్యక్తం చేసేటటువంటి విధానానికి అది పాత్రకి ట్రైనింగ్ ఇవ్వటం అనే అర్థంలో మాట్లాడటం వల్ల అదంతా వాగ్వైఖరిగా ఉంది. ఆ తరువాత వామహుడు, ఆ తరువాత గుణాలను గురించి మాట్లాడినటువంటి దండి, వక్రోక్తి గురించి మాట్లాడినటువంటి కుంతకుడు, వీళ్ళందరూ కూడా లిఖిత రూపంలోకి వచ్చినప్పుడు భాషలో అది చేస్తున్నటువంటి పనేమిటి అని చెప్పటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం ఇవాళ రామనరసింహం గారు లాంటి వాళ్ళు అగ్రీకరణానికి దగ్గరగా ఉండే విషయాల్ని, వ్యాకరణ సూత్రాలకి విరుద్ధంగా వాడేటటువంటి భాషని, ఇట్లాంటి చింతనంతా కూడా మనకి భాషాశాస్త్రంలో వక్రోక్తి, గుణము ఇట్లాంటి అంశాల ద్వారా దొరుకుతుంది అనే ఒక అంశాన్ని ప్రతిపాదించారు. అట్లాగే వాక్యపదీయం ఎక్కువగా శైలీ చింతన, వాక్యాన్ని గురించి మాట్లాడినటువంటి పనులు చేసింది. అయితే తొలి భాగమంతా స్ఫోటం గురించి మాట్లాడిన పదం అనే విషయంలో రెండో దశకి వచ్చేసరికి వాక్యంలో కూడా స్ఫోటం ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఒకానొక చర్చ చేయడానికి కొంత ప్రయత్నం చేసింది. సరే, అది కూడా చాలా వరకు పద సంయోజన మనకిస్తున్నటువంటి అనుభూతి ఏమిటి అని చెప్పటానికి ఆలంకారికులు చేసిన ప్రయత్నం వల్ల చివరికి వెళ్ళిపోవటం కనిపిస్తుంది. కానీ ఈ ప్రాసెస్ ఎట్లా జరిగింది అని చెప్పడానికి వాళ్ళు రసాన్ని వాడుకున్నారు తప్ప వాక్యాన్ని వాడుకోలేదు. ఈ అనుభూతి చెందుతున్నటువంటి ప్రాసెస్ జరుగుతున్న సందర్భాన్ని చెప్పటానికి రసానుభూతిని వాడుకున్నారు తప్ప వాక్య నిర్మాణం దాన్ని ఎట్లా ప్రయత్నం చేస్తుంది, దాన్ని చెప్పడానికి ఎట్లా ప్రయత్నం చేస్తుంది అనే పద్ధతిని వాడుకోలేదు. అందువల్ల వాళ్ళు కొంతలో కొంత శైలీ చింతన చేసినా ఆ శైలీ చింతన మనకి సరిగ్గా అందకుండా వెళ్ళే ప్రమాదం జరిగింది. ఆ తరువాత శైలి గురించి ఎక్కువగా మాట్లాడిన మరో ఆలంకారికుడు రాజశేఖరుడు. ఆయన ఆఖ్యాత క్రియని ప్రధానంగా చేసుకొని 10 రకాలైనటువంటి వాక్య భేదాలని ఆయన ప్రతిపాదించాడు. ఇది వాక్యాన్ని గురించి వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఇంకో ప్రధానమైనటువంటి అంశం. అంటే వాక్యాన్ని వచనం అనే వాడటం కూడా ఆయనే చేశాడు తొలిసారిగా, అంటే నాకు దొరికినంతలో. ఈ క్రమమంతా చూసుకున్నప్పుడు ఆలంకారికులు విషయ విమర్శ చేసేటటువంటి సందర్భంలో అక్షరం మొదలుకొని పదం వరకు ఆ పదం వాక్యమైన సందర్భంలో ఇస్తున్న ధ్వన్యార్థం వరకు వెళ్ళినటువంటి ప్రయాణంలో సజెస్టివ్గా మనం ఇవాళ చెబుతున్నటువంటి ఆ ప్రయాణంలో ఆధునిక భాషాశాస్త్ర ప్రభావం దాని మీద అంతగా లేకపోవచ్చు. కానీ అక్కడ ఎంతో కొంత కవి యొక్క వాక్య నిర్మాణాన్ని లేదా ఇలా ఉండాలి అని చెప్పే ప్రయత్నం శైలీ చింతనలో వాళ్ళు చేశారు. ఇంకొక అంశం ఏమిటి అని అంటే
ఆలంకారికులు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా వాక్యం ఇలా ఉండాలి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఉన్న వాక్యాన్ని విశ్లేషించదు. ఆలంకారికుల యొక్క పని ఏమిటి? రూల్ చెప్తుంది, సాహిత్యంలో ఇలాంటి నియమం ఉండాలి అని చెప్తుంది. ఆ నియమాన్ని చెప్పటం వల్ల దానికి ఉదాహరణప్రాయమైన వాక్యం కొన్ని సందర్భాల్లో లేకపోవటం వల్ల మనకి దానికి సరైనటువంటి ఉదాహరణ దొరకదు. అయితే అటువంటి ప్రయత్నమే జరగలేదా అని అంటే వేదాల తిరువేంగళాచార్యుల గారి ఆంధ్రధ్వన్యాలోకం కానీ, అట్లాగే కావ్యాలంకార సూత్రవృత్తికి రాసినటువంటి తెలుగు అనువాదం కానీ తీసుకుంటే ఎన్ని తెలుగు పద్యాల ఉదాహరణలు ఆయన చూపిస్తాడు వాటికి అనంటే అవన్నీ కూడా మనం ఆధునిక భాషా శాస్త్రం నేర్పించిన శైలీశాస్త్ర అధ్యయనాన్ని ఆలంకారికులు చెప్పినటువంటి కొన్ని సూత్రాలని సమన్వయం చేసుకొని అర్థం చేసుకున్నప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే ఉత్ప్రేక్ష ఉంది. ఒకే విషయాన్ని అనేక రకాలుగా చెప్పటం. దానికి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. అలాగే ఇలా అక్కడ శైలీ శాస్త్రం చెప్తున్నటువంటి పరిభాషని ఆలంకారికుల పరిభాషని సమన్వయం చేసుకొని చెప్పే అవకాశం ఎంతో కొంత ఉందేమో అని నా మిడిమిడి జ్ఞానంతో నేను తెలుసుకున్నాను. ఆ తెలుసుకున్నదేదో మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాను అని మనవి చేస్తూ, ఇక్కడ ఒక సమస్య ఉన్నది. పూర్తిగా భాషాశాస్త్రంతో గట్టి నేపథ్యం ఉన్నవాళ్ళు అలంకార శాస్త్రంలో ఉన్న విషయాన్ని సమన్వయం చేస్తూ చెప్పకపోవటం వల్ల, లేదా అలంకార శాస్త్రంతో చాలా గరీయమైనటువంటి సంబంధం ఉన్నవాళ్ళు ఆధునిక భాషాశాస్త్రంతో సమన్వయం చేయకపోవటం వల్ల, చేసినటువంటి చేకూరు రామారావు గారు లాంటి వాళ్ళు కూడా ఆ పదాన్ని వాడి దానికి అర్థం చెప్పి ఇది అలంకార శాస్త్రంలో ఉందని చెప్పరు, ఆయన పద్ధతిలో ఆయన వ్యాఖ్యానించుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఎంతో కొంత ఆ రెండింటినీ సమన్వయం చేసి చెప్పే తరం చాలా తక్కువగా ఉండటం వల్ల ఈ రెండిటి మధ్య ఉన్న ఆదాన ప్రదానాలేంటి అని సిడి నరసింహయ్య గారు లాంటి వాళ్ళు కొందరు మాత్రమే ఇలాంటి ప్రాచ్య పాశ్చాత్య ధోరణుల ఈస్థెటిక్స్ మీద స్టైలిస్టిక్స్ మీద మాట్లాడిన వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. అటువంటి ప్రయత్నం తెలుగులో ఇంకా చాలా జరగవలసి ఉంది అని నేను తెలుసుకున్నానని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు అర్పిస్తూ ముగిస్తున్నాను.